హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ట్యూబ్ మిరాకల్. ఈరోజైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదంతా టోటల్ దసరా ఫెస్టివల్. ఏం చేశాను, ఏం ఫంక్షన్స్ ఉన్నాయి మా ఇంట్లో అని. తినైతే నా మేనకోడలు, నా లిట్ల హార్ట్. ఇదైతే నాకు చాలా ఇష్టం. నేను నామకరణం అయితే చేశాము. చార్విన్ చౌదరి అనేసి పేరైతే పెట్టాము. చాలా నాకు తనంటే చాలా ఇష్టం. సో అలా పిక్స్ అయితే దిగాను. తను మా అన్నయ్య, మా వదిన. చూస్తారు కదా, ఎంత క్యూట్ చూస్తుంది కదా. అసలు నా జస్ట్ తగిలేలా ఉంది. చాలా ఇష్టం నాకు అదంటే. ఇంకా ఇదైతే నేను ఫస్ట్ తన ఫంక్షన్ కోసమే నేను ఊరైతే వెళ్ళాను. ఇది ఊరు వెళ్ళేటప్పుడు మా ఊరు సైడ్ క్లైమేట్ ఎలా ఉంటుంది మీకు కూడా చూపిద్దామనేసి ఈ క్లిప్ అనేది యాడ్ చేశాను. చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. ఎక్కువ కొండలు గుట్టలు ఎక్కువ ఉంటాయి మా సైడ్ అయితే. చూసారు కదా, కనిపిస్తున్నాయి కదా అక్కడ మీకు. అలా నేను ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఊరికైతే ఇంకా కొంచెం కొంచెం వర్షం కూడా వచ్చింది. బట్ అయితే ఓకే, క్లైమేట్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో అందుకనేసి ఆ క్లిప్ అనేది జస్ట్ యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఊరైతే మేము పండగకి ఊరు వెళ్ళాము. ఊరు వెళ్ళాక మొత్తం నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి మంచిగా మా పాప అంటే మా పాపకి మంచిగా పేరు పెట్టేసి అందరం గ్యాదర్ అయ్యి మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కలిసి పేరు అనేది కూడా పెట్టాము, చార్విన్ అని. సో మా పాపకి మీరందరూ ఆశీర్వదించండి, మా పాపకి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే నేను నవరాత్రిలో ఫాస్టింగ్ ఉన్నా కదా, సో అందుకనేసి నేను రోజు టెంపుల్కి అయితే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం నవరాత్రి 8వ రోజుని సరస్వతి అమ్మవారిని పూజించుకుంటాం. అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. సో ఈరోజు ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ టెంపుల్కి వెళ్ళేసి వాళ్ళ పేరు మీద ఏదైనా పుస్తకం దానం చేసి మంచిగా పూజ చేయించుకోండి. చాలా మంచిగా చదువు అంటుతుంది. ఈరోజైతే సరస్వతి దేవి పూజ చేయండి. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మంచి జరుగుతుంది చిన్నపిల్లలకు కూడా. అలాగే ఎవరైతే మూలా నక్షత్రంలో పుట్టింటారో వాళ్ళు తప్పనిసరిగా టెంపుల్కి అయితే వాళ్ళ చిన్నపిల్లలు అంటే ఎవరైతే పుట్టింటారో వాళ్ళని పిలుచుకెళ్ళి పూజ అనేది చేయించండి. చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను టెంపుల్కి వెళ్ళిన వీలైతే టెంపుల్కి వెళ్తా. ఆ క్లిప్ నేను యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ. నేనైతే ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ నవరాత్రులు కదా, ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తారు అమ్మవారిని. ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఇక్కడ డెకరేట్ చేస్తారు. ఇక్కడికి నేను వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను. చాలా మంచిగా డెకరేట్ చేస్తారు అక్కడైతే. అది అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడ వెంకటరమణ స్వామి టెంపుల్ అని ఉంది. ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను పండగ రోజు. ఇక్కడ వెంకటరమణ స్వామి చూస్తారు ఎంత బాగా డెకరేట్ చేస్తారు. లోపల పూజ అవుతుంది, సో అందుకే డోర్ పెట్టారు. పూజ అయిన వెంటనే ఇలా మాకు హారతి ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. హారతి తీసుకొని తర్వాత అక్కడ పూజ చేయించుకొని ఆ రోజు అలా అంతా గడిచిపోయింది. నెక్స్ట్ మా మేనగోడలకి పేరు పెట్టారు టెంపుల్లో. ఆంజనేయ స్వామి టెంపుల్లో పేరు అనేది కూడా పెట్టారు. మా మేనకోడలు అయితే ఆ పంతులనే చూస్తుంది. ఎందుకో నాకైతే అస్సలు అర్థమే అవ్వలేదు ఎందుకు చూస్తుందో ఏంటో అనేసి. ఎవరిని చూడట్లేదు, వాళ్ళ అమ్మని చూడట్లే, వాళ్ళ నాన్నని చూడట్లే, ఎవరిని చూడట్లే, ఆ పంతులనే చూస్తుంది, ఒక్కటే చూస్తుంది. మరి ఏమో తెలీదు. చూసారు కదా ఎలా చూస్తుందో చూడండి. నేనైతే మంచిగా నవ్వుకున్నాను చూసి. ఇంకా సర్లే అనేసి ఫంక్షన్ అయితే మంచిగా అయింది. మంచిగా పేరు అనేది పెట్టేసి ఇంకా మా నవరాత్రుల్లో పూజలన్నీ అయిపోయినాయి. ఫాస్టింగ్ ఉన్న అది కూడా అయిపోయింది. అలాగే మేము సాటర్డే నాగల్మడక అనేసి టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య టెంపుల్. మేము సాటర్డే ఆ టెంపుల్కి వెళ్ళాము. మళ్ళీ పావుగడలో శని మహాత్మాకి వెళ్ళాము, ఆంజనేయ టెంపుల్కి వెళ్ళాము. చాలా టెంపుల్స్కి వెళ్ళేసి చాలా గుడులు అన్నీ తిరిగేసాము. ఈ దసరా ఫెస్టివల్లో అయితే మంచిగా దర్శనాలు అయితే మంచిగా జరిగినాయి. మంచిగా అనిపించింది ఈ దసరా ఫెస్టివల్ అంతా మాకైతే. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో జరుపుకున్నారా, ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నది నాకు చెప్పండి. అలాగే చూస్తారు కదా మా పాప ఎలా చేస్తుందో చూడండి. కొంచెం తేనె అలా నోట్లో పెడితే అలాగే పాపం తను చెప్పరిస్తుంది. తనకి ఇంతవరకు మేము ఫుడ్ ఇంకా అన్నప్రాసన చేయలేదు కాబట్టి ఏమీ పెట్టలేదు. సో చూడండి తను ఎలా చేస్తుందో చూడండి. భలే క్యూట్ ఉంది కదా. నాకైతే తన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. కేవలం తన కోసమే ఈ వీడియో నేను చేశాను. ఆ క్లిప్స్ తన కోసమే యాడ్ చేశాను. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు చూసుకోవడానికి కావాలి కదా నా ఫోన్లో అయితే.
ఎప్పటికైనా ఉంటుందో పోతుందో వీడియోస్ తెలియదు కదా, అందుకే ఆ వీడియో నేను నా ఛానల్లో అన్నది నేను పెట్టుకుంటే నేను ఎప్పటికైనా ఆ వీడియో చూసుకోవచ్చు కదా, నా లిటిల్ హార్ట్ వీడియో ఎప్పుడైనా చూసుకోవచ్చు అనేసి ఈ వీడియో అనేది నేను క్యాప్చర్ చేశాను. ఇంకా వీడియో అయితే ఇలా క్యాప్చర్ చేశాను కానీ బట్ అయితే ఒక్క మంచి వీడియో తీద్దాం నా మేనకోడల దగ్గర అని చాలా ట్రై చేశాను. అది నాకు సపోర్టే చేయలేదు, అసలు కొంచెం కూడా ఆ పిల్ల నాకు సపోర్ట్ చేయలేదు. ఏడుస్తుంది, నిద్ర వస్తుంది అంటుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అస్సలు ఇంక సర్లే మళ్ళీ తీసుకుందాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అనేసి ఇంకా ఆగిపోయినాను. అప్పటికే తను చాలా ఇదైపోయింది, పాపం నిద్ర లేదు ఆ పిల్లకి. ఆ రోజు అంతా ఫుల్ నా దగ్గరే ఆడుకుంది, మంచిగా ఆడుకున్నాను, నిద్రే పోలేదు అసలు మార్నింగ్ టు ఈవినింగ్. ఇంకా ఇక్కడైతే టెంపుల్లో మంచిగా ఇలా అక్షింతలేసి అందరూ ఆశీర్వదించారు మా బుజ్జి పాపకి. మా లిటిల్ ప్రిన్సెస్ చూడండి ఎలా ఆడుకుంటుందో నా దగ్గర. దాన్ని చైర్ మీద కూర్చోబెట్టి నేను ముందు కూర్చొని ఆడిస్తున్నాను. నన్నే చేస్తుంది. మా ఇంట్లో అంతా ఏం మెత్తనే చేస్తున్నావు అంటున్నారు. ఏడిస్తే చాలండి, జస్ట్ సారీ చెప్తే చాలు, ఎంత సైలెంట్ అయిపోతుంది తెలిసి. సారీ సారీ అని 2 times చెప్తే చాలు సైలెంట్ అయిపోతుంది. అందరూ అరే ఎంత బాగా, అసలు ఏమర్థమవుతుందో ఏమన్నా సారీ చెప్తే సైలెంట్ అయిపోతుంది అంటున్నారు. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. మంచిగా నేను మాట్లాడిస్తున్నాను చూడండి ఎలా చూస్తుంది, నన్నే చూస్తుంది. దాని ఆపోజిట్ కూర్చున్నాను నేను. మంచిగా కూర్చుని నాతో కబుర్లు చెప్పింది, కొద్దిసేపు బాగా ఆడుకున్నాను. ఈ పొద్దుటి నుంచి నా కూతురుది ఈ పేరు అన్నందుకు నేను కొంటాను 3 సార్లు చెప్పండి. సర్వారాం దేవారాం మోక్షితం సర్వారాం మోక్షితం సర్వారాం రక్షమాం పూజితం సర్వాయితం దేవం దోమా. చెప్తాను 3 సార్లు చెప్పండి. శతమానం భవతి శతాయుష్ పురుష సేవేంద్రియం ఆయుష్ శతేంద్రియే ప్రతిష్ఠతి నిరుద్రేణ. సరే ఇక్కడైతే అందరూ మా పాపను ఆశీర్వదించారు. బాగా నవ్వుతుంది చూసారా. వాళ్ళ అన్న అక్షింతలు వేసాడు, ఎంత బాగా అక్షింతలు వేసాడో మా అల్లుడు వాడు. ఇంకా ఫంక్షన్ అయితే అలా అయిపోయిందండి. ఇంకా సర్లే అనేసి ఫంక్షన్ అయిపోయాక మేమైతే తోటలోకి వెళ్ళాము. తోటలోకి వెళ్ళేసి ఇట్లా టమోటాలన్నీ మంచిగా ఎలా పంట ఎలా వచ్చింది ఏంటి అని అలా చూసుకుంటూ మంచిగా అలా తోటలోకి వెళ్ళేసి తోటంతా తిరుక్కొని తర్వాత 2 ఎల్లీలు తాగేసి మంచిగా తోటలో అలా అలా ప్రశాంతమైన వాతావరణంలో ఆస్వాదిస్తూ అలా ఒక 2 వీడియోస్ క్యాప్చర్ చేసుకొనేసి ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా, ఇదంతా మొత్తం మా అన్నయ్య వాళ్ళదే. ఇదంతా ఎక్కడి వరకు కనిపిస్తుందో మీ కంటికి అక్కడి వరకు అన్న వాళ్ళదే. చూసారా మొత్తం ఇది ఒక తోట. ఇలాంటివి ఇంకా 2-3 ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే 3 బ్యాచ్లో 4 బ్యాచ్లో టమోటాలు అయితే ఉన్నాయి ఇప్పుడు. సో ఇంకా ఇక్కడ నుంచి ఇది తోటలోకి వెళ్ళే దారి అనమాట. పక్కన మొక్కజొన్న ఈ యువతల పక్కన ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ పెట్టారు. యువతల పక్కన ఆల్రెడీ అయిపోయింది, మొక్కజొన్న ఎండిపోయింది కదా మీకు కనిపిస్తుంది. నా వీడియోస్ చూసి లైక్ చేసిన వాళ్ళు మొత్తం మనకి కనిపిస్తుంది. ప్రమోషన్ చేస్తాను ఇది కూడా మనము. ఇదంతా టమోటా అనేది పెట్టారు కానీ బట్ రేట్లు అయితే అస్సలు లేవు ఇప్పుడు. ఈ శనక్కాయ చూసారా, శనక్కాయ ఇదంతా మనదే. బట్ అస్సలు తాత కూడా ఏం లేదు, ఒక చెట్టు 2-3 అలా ఉన్నాయి. ఏం వేస్ట్ అసలు. మనం పెట్టిన పెట్టుబడి కూడా మనం చేయి నుంచే వేసుకోవాలి, అంత లాస్ అయిపోయింది ఈసారి అయితే.
ఇక్కడ మళ్ళీ తోటలోకి వెళ్ళాం కదా, చెప్పా కదా మా అన్నయ్య టెంకాయ మన ఎక్కారు చూడండి, ఎంత పెద్దది కదా. దాని నుంచి టెంకాయలు పీకేస్తున్నారు మా అన్నయ్య. అసలు ఎల్లేర్లు తాగడానికి చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా. మా అన్నయ్య నార్మల్గా ఎక్కడు, బట్ అయితే పాపం ఇంక ఎవరినో వేరే వాళ్ళని పిలిచారు, వాళ్ళు రాలేదనేసి తనే ఎక్కాడు. ఇంక మాను వెళ్ళేసి అక్కడ మా అమ్మ కూర్చోయింది, మా తమ్ముడు కింద ఉన్నాడు. ఇంకా మేము అలా టెంకాయలు వికేసినాడు అన్నయ్య, ఒక 10 టెంకాయలు వికేసినాడు. అన్నీ అందరూ 2 టెంకాయలు తాగేసాం. ఇంకా సర్లే ఇంకేముంది అనేసి ఇంకా ఇంటికి చూస్తాం కదా. ఇది మా తోట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు అంటే కొంచెం వర్షాకాలం కదా, ఇంకా ఏం పెట్టలేదు. ఒక 1 or 2 months ఆగి పెడతాము కట్టలన్నది. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామి అమ్మవారు, ఇంకా ఇదైతే దేవస్థానం కదా. ఇది నాకు జమ్ము చెట్టుకి వెళ్ళాలి కదా, అందుకనేసి ఇప్పుడు జమ్ము చెట్టుకి అయితే వెళ్ళే ముందు దగ్గర అంతా ఇలా మంచిగా అమ్మవారిని మళ్ళీ ఆంజనేయ స్వామి అంటే వాళ్ళకి మెరూన్ చేసుకుంటూ జంబు చెట్టు దగ్గరికి పిలుచుకెళ్తారన్నమాట. ఇక్కడైతే మా తమ్ముడు మా అల్లుడు చూసారు కదా, వాడైతే వీడియోలోకి నన్ను వెళ్తూ వద్దు 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 అన్నాడు. అయినా కూడా వాడికి తెలియకుండా ఈ క్లిప్ అన్నది యాడ్ చేస్తాను, వాడు చూసినప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు నన్ను. ఇంకా ఇలా అయితే చెట్టు దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ 3 రౌండ్లు అంటే 3 చెట్టు తర్వాత బిల్లు బాణం అంటారు కదా, మళ్ళీ చాలా బాగా చూసారు కదా. మొత్తం అందరూ జమ్మి చెట్లు కూడా అలా తిరిగేసి మంచిగా అంటే దేవుడి దగ్గర ఏంటి అంతా బట్టలు కట్టేసి ఎవరు ఉంటారో అందరూ అక్కడికి వెళ్ళి పూజ చేసి ఇక్కడ కింద కమ్మడి అన్నది పరిచి ఇక్కడ పెట్టేసి మళ్ళీ అక్కడ చూసారు కదా, అక్కడ బాగా చూస్తున్నారు కనిపిస్తుంది కదా. అలా అలా బాణాలన్నీ వదిలేసి 4 చోట్ల 6 చోట్ల బాణాలన్నీ వదిలి చేస్తాం. మంచిగా చేస్తాం. అది నాకు సరిగ్గా కనపడలేదు. వాళ్ళు ఇది చాటు ఉంటుంది కదా, దాంతో వాళ్ళు కొట్టుకుంటున్నారు. అమ్మోరు వచ్చిందంట, అందుకే అలా. వీడైతే చూడండి ఎలా చూస్తున్నాడు, మా తమ్ముడు ఎత్తుకున్నాడు, పైన ఎక్కి చూస్తున్నాడు. ఇంకా చివరిగా జమ్మాకు ఇప్పించుకొని అందరికీ జమ్మాకు లాస్ట్లో చివరిలో అందరికీ పంచేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో మీరు కూడా జమ్మాకు అందరికీ ఇచ్చారా, ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు చెప్పండి. ఇలా అయితే అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇదంతా మళ్ళీ మేము నాగల్మడక అని చెప్పా కదా, అక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాను. ఇక్కడ స్వామివారిని చూసారు కదా మీరు, ఇక్కడ నాగల్మడకలో సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఇక్కడ మనకి ఏమైనా దోషాలు ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే చాలా తగ్గిపోతాయని చాలామంది నమ్ముతారు. నేను ఒకసారి ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మన కర్ణాటకలో వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్యము, ఘాటి సుబ్రహ్మణ్యం, మళ్ళీ నాగల్మడక, ఈ 3 చోట్లకి మనం వెళ్ళి మనకి ఏ దోషాలున్నా మనం ఇక్కడ పరిహారం అనేది చేయించుకోవచ్చు. నేను ఇంతకుముందు ఒక లైవ్ వీడియో చేసినప్పుడు నేను మీకు చెప్పాను దీని గురించి. అలాగే ఇక్కడ మనం దేవస్థానం అంటే ఇక్కడ ఇది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి మరీ అంత డెవలప్మెంట్ లేదు, బట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది వెళ్తే.
చూసారు కదా ఓల్డ్ టెంపుల్, బట్ బాగుంటుంది. మనకి ఏ దోషాలు ఉన్నా ఇక్కడ పూజలను చేయించుకుంటే మనకు ఆ దోషాలు ఉన్నది పరిహారం అవుతుంది. ఇది పావుగడ తాలూకులో వస్తుంది, టుమ్కూరు డిస్టిక్ పావుగడ తాలూకులో వస్తుంది ఇది. ఇంకా మేము ప్రదక్షిణలు అయితే చేసాము, 21 ప్రదక్షిణలు చేసాము. ముందు వెళ్తున్నారు కదా మా వాళ్ళందరూ, ముందు వెళ్తున్నారు. ఇంకా ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ నాగులు ఉంటాయి కదా, ఇక్కడ పూజ అన్నది కూడా చేసుకున్నాము. పాలు పోసి ఇక్కడ పూజ చేసాము. చూస్తున్నారు, అందరూ చేస్తున్నారు. వాళ్ళ కోరికలు వాళ్ళకి ఏముంటాయో అన్నీ వచ్చి ఇక్కడ పూజలు అన్నది కూడా చేసుకుంటాము. ఇక్కడ మళ్ళీ ఎంత బాగా ఉంది చూడండి. అదంతా చేసుకున్న తర్వాత మళ్ళీ పావుగడకు వచ్చేసాం శని మహాత్మాకి. ఇది టెంపుల్ ఇన్సైడ్ అనమాట. టెంపుల్ ఇన్సైడ్ వీడియోలు ఫోటోలు తీయకూడదు, అయినా నేను తీసాను. కొంచెం క్లిప్స్ అన్నది యాడ్ చేశాను. కనిపిస్తుంది కదా, ఇది శని మహాత్మ టెంపుల్ అనమాట. ఇక్కడ వీడియోస్ అలో లేదు, ఇంతే తీసాను నేను, ఇంకా ఎక్కువ తీయలేదు. ఇది టెంపుల్ ఇన్సైడ్ చాలా బాగుంటుంది. ఇక్కడికి మనకి ఏమైనా మన పనులు సరిగ్గా అవ్వకపోతే ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. అలాగే అక్కడ నుంచి వచ్చాక మనకి అక్కడే దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే చాలా మంచిదంట. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్